హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర జూకీ మిషన్ ఉన్నట్టయితే ఇప్పుడు మనము స్టిచ్ చేసిన చిన్న చిన్న పోగులు కానివ్వండి, జెరీ క్లాతులు కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ అయితే ఇట్లా సూదులు కానివ్వండి, ఏదైనా ఇప్పుడు మనకైతే ఈ మిషన్ దగ్గర ఈ చెక్కకి ఉన్న మిషన్కి అయితే మధ్యలో ఇట్లా గ్యాప్ అయితే కంపల్సరీగా ప్రతి మిషన్కి జూకీ మిషన్లకి అయితే ఉంటుంది. చూడండి ఈ మిషన్ చూడండి, ఇందులో ఒక్స్ అయితే కొంచెం చిన్నగా ఇలా పడ్డది కనిపిస్తుంది మీకు. ఇలా ఈ మనం కట్ చేసిన పీసులు చిన్న చిన్న చూరలు అయితే ఖచ్చితంగా కింద పడతాయండి. దీంట్లో ఎటువంటిది నేను ఒక టిప్ అయితే చెప్తానండి. నేను ఆమెకు చెప్పినా, కాకపోతే ఆమె యూజ్ చేయలేదు. యూజ్ చేయకపోతే మిషన్ లోపల మనకి ఆయిల్ అయితే పోస్తాం కదా, లీటర్ కానివ్వండి, లీటర్న్నర కానివ్వండి, అంటే కింద బేస్లో ఎంతవరకు అయితే పడుతుందో అంత వరకు అయితే మనమైతే ఆయిల్ ఫిల్అప్ చేస్తాం కదా. అది మనకి ఆ ఆయిల్ అనేది మనము 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మనమైతే చేంజ్ చేస్తూ ఉంటాం కదా. చేంజ్ చేసినప్పటికీ ఆయిల్ అయితే ఈ చూర అనేది పడి, చూడండి ఇప్పుడు నేను లావట్ చూపిస్తా. చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టర్డ్ అనేది ఎంతగానో ఉందో. అయితే మొన్ననే తీసేసింది, ఇంకామే ఎక్కువ ఉండే ఈ ఆయిల్ అనేది చూడండి ఎంత బ్లాక్ అయిందో. అందులో చిన్న చిన్న చెమ్కీలు కానివ్వండి, జెరీ క్లాతులు కానివ్వండి, మనం కట్ చేసినగో ఉక్సు ఇందాక అందులో మధ్యలో ఉందని చెప్పినా కదా, ఈ మధ్యలో పడిపోయింది చూసిండ్రా. ఇక్కడ చూడండి ఎంత కసర అనేది ఇందులో మొత్తం అయితే ఇప్పుడు సైడ్కి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లాంటిది కూడా దీంట్లో ఇదంతా సైడ్కి అనేది మొత్తం ఉండిపోతుంది. నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఆయిల్ అనేది చేంజ్ కాకుండా, బ్లాక్ కాకుండా, ఇందులో చూర అనేది అసలు కింద మనము పైన ఏం కుట్టినా కానీ చూడండి ఇప్పుడు ఇది అవుతుంది కదా, ఈ కసర అనేది దాని లోపల పడకుండా నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇది ఈ మిషన్కి ఉన్న ఈ మిషన్కి చూడండి, మీకు చూపిస్తున్నా వీడియో క్లియర్గా. ఈ మిషన్లోనైతే నేను బక్రం పీస్ అనేది పెట్టినానండి. ఇప్పుడు మీకు కనిపిస్తలేకపోయి ఉండొచ్చు, నేను చూపిస్తా చూడండి. ఇది కూడా నేను లావట్ చూపిస్తా. చూడండి బక్రం అనేది ఇలా పెడితే ఆయిల్ అనేది చూడండి అసలు ఎక్కడ కూడా గింత ఎక్కువ కసరే కొంచెం కూడా తేడా కాకుండా, ఆ మిషన్కి ఉన్న ఈ మిషన్కి తేడా చూడండి. నేను ఇలా ఒక ఇంత సైజులో ఒక 2 ఇంచుల మట్టికి నేనైతే ఇలా బక్రం పీస్ అనేది తీసేసుకొని దాని మధ్యలో ఫిక్స్ చేసిన అన్నట్టు. అది ఎట్లా ఫిక్స్ చేస్తున్నాను అనేది చూడండి. ఇక్కడ కసర అనేది ఉంది కదా, ఈ బక్రం అనేది ఇక్కడనే ఆపేసింది. ఇలా తీసేసుకుంటే సరిపోతుంది 15 డేస్కి ఒకసారి. చూడండి ఈ సైడ్కి మనకి ఎటువంటి టిప్స్ అనేది ఏముండదు, ఎందుకంటే పడిపోయిన కసర అనేది ఖచ్చితంగా కిందికి పడాల్సిందే. ఈ మధ్యలో ఆయిల్లో మాత్రం పడదు కదా. చూడండి ఎంత కసర అనేది చూడండి. ఇది బక్రం ఉండుట్లనే ఇంత మట్టుకు ఉంది చూడండి. బక్రం లేకపోతే మీరు ఎంతవరకు పడుతుందో మీరు గెస్ చేయొచ్చు. చూసిండ్రా, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటే మనం ఎక్కువ రోజులు మనకు మిషన్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఆయిల్ కూడా ఇందులో కసర అనేది పడేసరికి ఏందనంటే ఈ మధ్యలో జాలీలు ఉంటాయి చూడండి, ఇక్కడ ఈ జాలీలల్లో ఈ కసర అనేది ఇరికిపోయి మనకు మిషన్ అనేది ట్రబుల్ ఇస్తుందండి. ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాస్ కొన్ని మనము మిషన్ అయితే రన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గానైతే మనకు ఎక్కువ రోజులు రిపేర్ షాప్కి వెళ్ళకుండా మన మట్టుకి మనము చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ చూసుకుంటూ ఇట్లాంటి ఏమన్నా టిప్స్ ఫాలో అవుతూ మనం స్టిచ్ చేసుకున్నట్టయితే నెలకు ఒకసారి పోతుందో లేదో తెలియదు, కానీ ఇట్లనైతే సంవత్సరం పొడుగైనా కానీ మనకు మిషన్ రిపేర్కి అనేది వెళ్ళదండి. చూడండి ఇలా ఎప్పుడో ఒకసారి 15 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసేసుకున్నామంటే చూడండి. మీరు చూసినట్టయితే ఈ మిషన్కి ఆయిల్కి ఇప్పుడు నేను దాదాపు ఇందులో ఇది పడ్డది, ఎప్పుడు పడ్డదో కూడా చూసుకోవాలి. చూడండి ఆయిల్లో పడిపోయింది బాబిన్. చూడండి ఈ మిషన్కి తేడా చూడొచ్చు మీరు. ఇదేమో బక్రం పెట్టండి, బక్రం అనేది సైడ్కి ఈ హోల్ దగ్గరనైతే సెట్ చేయని మిషన్ అండి. ఇప్పుడు నేను ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. క్లోజ్ చేసేస్తున్నా.